నుంచి బండి శ్రీనివాస్ గారు భారతీయ రాష్ట్ర సమితి నుంచి అందరికీ నమస్కారం అండి. ముందుగా గంగపూర్ వెంకటరెడ్డి గారు నమస్కారం. కిషన్ రెడ్డి గారు ఇవాళ ఒక మాట అన్నారు, ఏంటంటే నిన్న ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ వాళ్ళని చెప్పుకున్నారు, మరి జేఏసీ వాళ్ళ కాదా తెలీదు. కొంతమంది అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు, రాళ్ళు టమాటాలతో కొట్టారు అని. ఈ దాడి వెనుక ఉన్నది కాంగ్రెస్ పార్టీ అయినా లేదు ప్రభుత్వమే ఉందా అన్నటువంటి వ్యాఖ్య కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఒకటి, కృష్ణమూర్తి గారు లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. మీరు అడిగారు కాబట్టి కిషన్ రెడ్డి గారి వ్యాఖ్య ఇవాళ అయితే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాడి అనేటువంటిది అది అక్షరాల 1000కి 1000 నిజం. నేనేమో ఊరికే ఆరోపణ చేయడం లేదు. నేను పేరు చెప్పను కానీ పేరు చెప్తే బాగుండదు కాబట్టి చెప్పడం లేదు. దాంట్లో ఉన్నటువంటి ఆ దాడిలో నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద జరిగినటువంటి దాడిలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి యువ నాయకుడు, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ కు సంబంధించిన యువ నాయకుడు, కాంగ్రెస్ లో కీలకంగా ఉంటాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మేము కూడా మాతో కూడా కొంతకాలం నేను కోదండరామ్ గారితో పనిచేసినప్పుడు, జేఏసీలో ఉన్నప్పుడు, ఉద్యమంలో ఉన్నప్పుడు అతను కీలకంగానే ఉన్నటువంటి సందర్భం. ఆ తర్వాత కొంతకాలం తర్వాత కోదండరామ్ గారితో వెళ్ళిపోయినటువంటి సందర్భం, తర్వాత ఇంకెక్కడెక్కడో పార్టీకి మారిన తర్వాత చివరికి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భం. కాబట్టి ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నటువంటిది ఏంటంటే, ఆ వ్యక్తి, నేను గౌరవ సాంప్రదాయం కోసం అతని పేరు చెప్పడం లేదు, నాకు చాలా చిరకాల మిత్రుడు, దాంట్లో ఏ సందేహం లేదు, పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అతను కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వ్యక్తి. ఉస్మానియా జేఏసీ అనేటువంటి ఒక ముసుగును తొడుక్కొని నిన్న లా అండ్ ఆర్డర్ ను తమ చేతుల్లోకి తీసుకొని, ఏదైనా ఉండని కాక అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, నాకు మీకు అభిప్రాయ భేదాలు ఉంటే ఉండవచ్చు, కానీ దాడి చేయడం అనేటువంటిది, అక్కడ హంగామా చేయడం అనేటువంటిది హైదరాబాద్ లో ఉండేటువంటి లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలకు మరొక ఉదాహరణ మాత్రమే. మరొక ఉదాహరణ ఎందుకంటున్నానంటే, రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి పాలనలో, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మొత్తం శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళల రేపులు జరుగుతున్నాయి, పిల్లలు చచ్చిపోతున్నటువంటిది, ఓల్డ్ సిటీలో ఆ వర్గం మధ్యనే కొట్లాటలు అవుతున్నాయి, హత్యలు అవుతున్నాయి. ఆ లా అండ్ ఆర్డర్ను చూసేటువంటి హోంమంత్రి దిక్కులేదు. స్కూళ్లలో ఉండేటువంటి పిల్లలు చచ్చిపోతున్నారు, సుమారుగా 30-40 మంది పిల్లలు విషార పదార్థాలు కానీ ఇతరత్ర కానీ వాటిని చూసేటువంటి విద్యామంత్రి లేడు. ఇది రేవంత్ రెడ్డి గారి పాలన, 1 సంవత్సర కాలం పాలన. కాబట్టి నిన్న జరిగిన సంఘటన దానికంటే ముందు మీరు అడుగుతున్నారు కాబట్టి, ఈ పుష్పరాజు సంబంధించినటువంటి సంధ్యా థియేటరు, అల్లు అర్జున్ అరెస్టులు, విడుదల, బెయిలు, ఇవన్నిటిని పక్కకు పెడితే మనకు కనపడ్డటువంటిది ఏమిటంటే, అల్లు అర్జున్ గారు ఆ రోజు రాత్రి ఆ బెనిఫిట్ షోకి వస్తున్నాడు, పర్మిషన్ పోలీసు వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్, సినిమా యాజమాన్యం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు, మేము దాన్ని శాంతి భద్రతల సమస్య కింద వస్తుంది, కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతుంది, కాబట్టి మేము అనుమతి ఇయ్యము అనేటువంటిది చిక్కడపల్లి పోలీసులు, స్టేషన్ హౌస్ పోలీస్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా పోలీసు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను, జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి. అయితే ఇచ్చిన తర్వాత అతను వచ్చాడన్నప్పుడు ఈ సిక్కడపల్లి పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ డీసీపీతోను ఇతర పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాతనే ఇచ్చిందని మనం భావిస్తాం. ఎందుకంటే ఒక సెలబ్రిటీ పుష్ప 1, పుష్ప 2 వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి వెంకటరెడ్డి గారు, వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి. నేను చెప్తున్నాను, ఇచ్చింది మీడియా కాదంటలేను, వాళ్ళు రిజెక్ట్ చేసినట్టు మాట వాస్తవము. రిజెక్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ రావడం అనేటువంటిది కమ్యూనికేట్ అయిందా లేదా అనేటువంటి దాని కింద పోలీసు వాళ్ళు ఒకటి చెప్తున్నారు, అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకటి చెప్తున్నటువంటిది. కాలేదనుకోండి, కాకపోతే అతని ఇంటి నుంచి బయలుదేరినప్పుడు పోలీసులు మమ్మల్ని, రాజకీయ పార్టీ నాయకులను గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ చేసింది అదే, వీళ్ళు చేసింది అదే, హౌస్ అరెస్టులు, కీలకమైనటువంటి శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుంది అనుకున్నప్పుడు హైదరాబాద్ లో ధర్నాలకు కానీ వెళ్ళడం జరుగుతున్నప్పటికీ ఇప్పుడు కూడా కేసీఆర్ అనుసరించిన పాలసీనే రేవంత్ రెడ్డి గారు తూచా తప్పకుండా 100% అనుసరిస్తున్నటువంటి విధానం లోపల మరి అతని ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఏ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరనో అదే ప్రాంతంలో ఉన్నది కాబట్టి, అంత కాదంటే సెక్రటరీ దగ్గరనో ట్యాంక్ బండ దగ్గరనో అతని కారును అడ్డగించి ఎన్నికకి పంపించేటువంటి పరిస్థితి ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాను. అంటే పోలీసు అంతా గుడ్డిగా పనిచేస్తుందా? మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత, రావద్దని ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటవి, మీ పక్కనే కదా పోలీస్ స్టేషన్, సినిమా సంధ్యా థియేటర్ పక్కనే ఉంది కదా, ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసు ఆఫీసర్లకు లేదా అని అడుగుతున్నాను. దీనికి ఒకటే కారణము, ఈ రాష్ట్రానికి హోంమంత్రి గత 1 సంవత్సరం నుంచి లేడు. హోంమంత్రి లేనటువంటి పరిస్థితి లోపల అనేక దారుణాలు జరుగుతున్నాయి, శాంతి భద్రతల సమస్య అవుతుంది.
ఆయనకు టైం ఉన్నప్పుడు, ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఢిల్లీకి తిరగడానికి ముఖ్యమంత్రి గారికి టైం సరిపోవడం లేదు. ఇవన్నీ నేను వాళ్ళ పార్టీ వాళ్ళ వ్యవహారం సంబంధించినట్టు ప్రజలుగా ఇబ్బంది పడ్డప్పుడు వచ్చినటువంటి సమస్యలకు మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ జరిగిన పొరపాటు యొక్క ప్రభావమే ఇవాళ ఈ సినిమా ఫీల్డ్ కి, రాజకీయాలకి అనేక రకాల సంఘర్షణ వాతావరణం జరిగిన మాట మీరన్నట్టుగా జరిగిన మాట వాస్తవం. ఇది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, హైదరాబాద్కు మంచిది కాదు. సినిమా ఫీల్డ్ అనేటువంటిది ఒక రాష్ట్రంలో అభివృద్ధి, ఎందుకంటే నాకు బాగా తెలుసు మద్రాస్ కేంద్రంగా పనిచేసినటువంటి పరిస్థితుల వల్ల ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కొంత కృషి వల్ల ఆయన అప్పటికే హైదరాబాదు సినిమా ఫీల్డ్ ను అతను సొంత స్టూడియోలు డెవలప్ అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు కాదు ఈ రోజు జరిగినటువంటి సంధ్యా థియేటర్ దాడికి ఎప్పుడో తెలుగు సినిమా ఇండస్ట్రీ అక్కడ మద్రాసు అనిపించుకొని అక్కడి నుంచి తెలుగు వాళ్ళకి కావాలని హైదరాబాద్ రావడానికి ఇంత దాకా లింక్ పెట్టుకోవాలా మనం మాట్లాడడానికి? లే జరిగిన తర్వాత, అంటే జరిగినటువంటి సినిమా ఫీల్డ్ ని ఇవాళ ఏం జరుగుతున్నటువంటిది, ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ఉన్నటువంటి విలువలతోటి ఈ రోజు ఉన్నటువంటి సినిమా పరిశ్రమ ఉంది అని భావించాలా, భావించకూడదా? లేదు ఆ చర్చ వేరు. నేను సినిమా ఎగ్జాక్ట్లీ మరి అక్కడ వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కూడా వస్తుంది కాబట్టి ఉండొచ్చు. సినిమా వల్ల మనకు హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి ఉన్నది, ఆదాయాలు ఉన్నవి, రకరకాల ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఈ ప్రాంతం వల్ల, ఆంధ్ర ప్రాంతం వల్ల, రాయలసీమ వల్ల అని చర్చ పక్కకు పెడదాం మనం. ఆత్మహత్యలు కూడా ఉన్నాయి, దాని మీద బతుకు చేద్దాం. ఆత్మహత్యలు ఉండొచ్చు, ఆత్మహత్యలు అంతటా ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నాయి, స్కూళ్ళల్లో జరుగుతున్నటువంటిది ఏంది, ఇప్పుడు పిల్లలు చనిపోతున్నటువంటిది ఏంది, రైతులకు సంబంధించిన దానికి ఒక్కొక్కటి వెళ్దాం వెంకటరెడ్డి గారు దానికి సంబంధించి. ఇక బండి శ్రీనివాస్ గారు మీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఒకసారి తీసుకోవాలి దీనికి సంబంధించి. నిన్న ఉస్మానియా జేఏసీ వాళ్ళు అని చెప్పారు. దానికి జేఏసీ వాళ్ళ ఇంకోటి అంటే సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతున్నటువంటి కొన్ని ఇమేజెస్ ఇవి చూస్తే బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా, వాళ్ళకి అసలు ఈ జేఏసీకి సంబంధం లేదు అంటూ కొంతమంది 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ లోనే పనిచేసి